నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. సమస్యలపై పోరాటం చేస్తే అసత్య ప్రచారం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. వాస్తవాలు చెప్పే వారిని ఇబ్బంది పెడుతున్నారన్నారు. యూరియా కొరతకు కూటమి నేతలే కారణమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈయన కానీ ఈయన మంత్రులు కొడుకో వీళ్ళు ఉల్టా ఎదురుదాడి మొదలుపెట్టారు. దానిలో పరాకాష్ఠగా నిన్న ఆయన నిర్వహించిన చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే మీ పాలన వచ్చాక పుండు చేయడం కాక పుండు మీద కారం రాసి రుద్దడం ఎటువంటిదో కూడా చంద్రబాబు నాయుడు చూపించారు. డైవర్షన్ అనేది ఏ లెవెల్కు పోతోందంటే సమస్యల మీద గొంతెత్తితే మీరంతా ఫేక్ ప్రచారం చేస్తున్నారు, సోషల్ మీడియా అడ్డం పెట్టుకో. సోషల్ మీడియా అనే దానికి తనే మొత్తం సోషల్ మీడియాని యాంటీ సోషల్ మీడియా కింద ఒక ఆర్గనైజ్డ్ యాంటీ సోషల్ మీడియా కింద తయారు చేయగలిగిన చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఈరోజు నిజాల్ని వెలికి తీసో లేకుంటే వాస్తవాలు ఇట్టున్నాయని చూపే ప్రయత్నము ఎవరు చేసినా వాటి మీద ఉక్కుపాదం మోపి ఏ రకంగా మిమ్మల్ని ఇచ్చేస్తాననేది ఓపెన్గా చెప్పి బెదిరిస్తున్నాడు. ఏది రియల్ టైం జరుగుతుండగా సంవత్సరం క్రితం అయితే మర్చిపోతారనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ లేదా మీ నాయకులు కూటమి నాయకులు కింది వరకు ఎక్కడికెక్కడ కుమ్మక్కై యూరియాను అక్రమ నిల్వలను ఎంకరేజ్ చేసి దాన్ని దారి మళ్లించి బయటికి పంపించి ఎక్కువ రేటన్నా చేసుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్లో క్రియేట్ చేసి స్కేర్సిటీ క్రియేట్ చేసి కృత్రిమ కొరత క్రియేట్ చేసి బస్తాకు 200 నుంచి 300 రూపాయలు అడిషనల్ కన్నా బాతున్నారు. దాంట్లో వాటాలు పోతున్నాయి. అది ఓపెన్గా కనపడుతుంది. ఓపెన్గా కళ్ళ ముందే నువ్వు ఇచ్చే ప్రయత్నం చేసేది అటోది క్రైసిస్ అనేదాన్ని ఉన్నదాన్ని ఎలాగో ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు వీళ్ళు.